నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. మేదరమెట్ల జాతీయ రహదారి సమీపంలో మార్చి 3వ తేదీన నిర్వహించాలని అనుకున్న సిద్ధం ముగింపు సభ మార్చి 10వ తేదీకి వాయిదా వేశారని, సిద్ధం సభకు సుమారు 15 లక్షల మంది తరలి రానున్నట్లు అంచనా వేశారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సిద్ధం సభా ప్రాంగణాన్ని జరిగే పనులను బుధవారం ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎస్పీ వకుల్ జిందాల్, ఇన్ఛార్జ్ హన్మిరెడ్డి కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, సిద్ధం సభకు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, సిద్ధం సభకు వచ్చేందుకు ఇప్పటి వరకు 7 లక్షలు అనుకుంటే సుమారు 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేశారని, 98 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు, పార్కింగ్ కోసం కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పార్లమెంటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారన్నారు. మార్చి 13, 14 తేదీలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని, ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు ఉండవచ్చని విజయసాయిరెడ్డి తెలియజేశారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మార్చి 3వ తారీఖు జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ ఆఖరి మహాసభ, ఆ తర్వాత ఎన్నికలు, అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ 3వ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి 10వ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు 10వ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు 7,01,500 మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఒక 8 లక్షల మంది 10వ తారీఖున, ఇప్పటి నుంచి 10వ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తా ఉన్నాం. మొత్తం ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు. దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం 98 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. హైవేలో, నేషనల్ హైవేలో ఈ యొక్క 98 ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బస్సెస్కి కానీ, వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఇచ్చేటటువంటి సందేశం, దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరపడం జరుగుతుంది. పార్టీకి ఈ యొక్క సమావేశం తర్వాత బహుశా 13, 14 తారీఖుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటన, ఎన్నికల ప్రకటన వెలువడుతుందనని ఆశిస్తా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు ఉంటాయన్నట్టుగా అందరం కూడా ఊహించడం జరుగుతుంది. ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దీనికి సంబంధించి, ఈ యొక్క సభకు సంబంధించి గత 3 సభల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇక్కడ కూడా పునరావృతం కాకుండా, ఎటువంటి సమస్యల్ని లేకుండా సభను సజావుగా జరపాలన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా
జరుగుతూ ఉన్నాయి. గత 3 సభల కన్నా ఈ సభ గత రాప్తాడులో 1 మిలియన్ అంటే 10 లక్షల మంది హాజరు కావడం జరిగింది. ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ఈ సభలకు వచ్చేటటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనగా చూస్తే క్షేత్రస్థాయిలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లో, ఈవెన్ అగ్రకులాల్లో కూడా ఎవరైతే పేదలున్నారో వాళ్ళ దగ్గర నుంచి అపూర్వమైనటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కనపడతా ఉంది. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పార్టీ అనుసరించిన విధి విధానాలు కానీ, పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, పార్టీ ప్రభుత్వం అమలు చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఈ సభలో కూడా వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 6 జిల్లాల పార్లమెంటు జిల్లాలకు సంబంధించి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నటువంటి విషయాన్ని సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం ఇచ్చినటువంటి సుపరిపాలనని ప్రజలకు వివరించడం కూడా జరుగుతుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా పార్టీకి ఇటు రాయలసీమ జిల్లాల నుంచి కానీ, అటు కృష్ణా గోదావరి జిల్లాల నుంచి కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ, పార్టీకి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు అద్భుతమైనటువంటి స్పందన చూస్తే తప్పకుండా 175కు 175 విజయం సాధిస్తామన్నటువంటి దృఢ నమ్మకంతో మేము ఈ యొక్క ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఇది ఆఖరి సభగా భావించి ఈ సభ తరువాత ప్రతి నియోజకవర్గంలోనూ వీలైనంత సాధ్యమైనంత వరకు మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పర్యటనలు చేసి ప్రజలకు ఎలా పరిపాలన అందించామన్నటువంటిది ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. చెప్తున్నాడు ఆయన వచ్చి డేట్ దీంట్లో But actually, again, because that ELF thing, like there are laws which say from the state highway this district. చిన్న వయసు నుంచే విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని ఉన్నత
స్థాయి చదువులకు వెళ్లేసరికి శాస్త్రవేత్తలుగా తయారవుతారని అద్దంకి ఎస్ఐ రత్నకుమారి అన్నారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న భాష్యం స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయగా ఎస్ఐ రత్నకుమారి ప్రిన్సిపల్ శాస్త్రి హాజరై ప్రారంభించి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించారు. అలాగే భవిష్య స్కూల్లో సైన్స్ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు తోటి విద్యార్థులు కూడా తెలిపించారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించి సైన్స్ ప్రాజెక్టులు చేయించిన సైన్స్ ఉపాధ్యాయురాలకు ధన్యవాదాలన్నారు. చిన్న వయసు నుంచి విద్యార్థులను సైన్స్ ప్రాజెక్టులపై మక్కువ చూపించేలా తయారు చేయాలని మధు చెప్పారు. ఈరోజు అద్దంకి భాష్యం స్కూల్లో సైన్స్ దినోత్సవం సందర్భంగా మా విద్యార్థులు సుమారుగా 55 ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇందులో అనేక వర్కింగ్ మోడల్స్, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల ప్రాజెక్టులు చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, హేతుబద్ధత అనేవి పెరుగుతుంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ సైన్స్ డే సందర్భంగా పిల్లలకి సైన్స్ మీద ఒక చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దానిలో విజేతలకు బహుమతులు కూడా ప్రకటించడం జరుగుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందింపజేయడం కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు సైన్స్ పట్ల మంచి అవగాహన కలగాలి. తద్వారా వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం ఇలాంటివన్నీ కూడా తొలగించేసే స్థితిలో దానికి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలి. మన సహజ వనరులను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, వాటిని ఎలా రక్షించుకోవాలి అనే దాని మీద పిల్లలకి మంచి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా విద్యార్థులంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారుగా 55 ప్రాజెక్ట్స్ ఈ సందర్భంగా పిల్లలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చేయడంలో ఉపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచన ధోరణులు, వినూత్నమైన ధోరణులతో అనేక రకాలైన లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. October 2nd, 2014. It was launched. మొత్తం ఎన్ని ఉంటాయి మేడం ప్రాజెక్ట్స్? Injections at the bridge will open. When the boats are there in water, the boats will go through the bridge. ఉన్నా మళ్ళీ వస్తా. When anybody can give proper explanation, there is a lack of proper explanation. Some people are speaking about explain the project of equipment. ఇలానే సంవత్సరంలానే పిల్లల చేత వాళ్ళ నైపుణ్యాన్ని సైన్స్లో ఎంతవరకు ఏంటి ఓకేనా టీచర్ల యొక్క సహకారంతో పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఎవరీలో పరీక్ష స్కూల్లో సైన్స్ చేయడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం మా పిల్లలు వాళ్ళు టీచర్స్ యొక్క సహకారంతో మంచి మంచి ప్రాజెక్టులు చేయడం జరిగింది. అలానే సైన్స్లో భాగంగా
కావాల్సినటువంటి బాడీ కావాల్సినటువంటి న్యూట్రిషన్ మినరల్స్ కానీ ప్రోటీన్స్ సంబంధించిన అన్ని వాటిని మనం ఫుడ్ టైప్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సైంటిస్టుల ఫుడ్ కూడా ఏర్పాటు చేయడము, పిల్లలు వాళ్ళ యొక్క బ్యాలెన్స్ తోటి చార్ట్లు అరేంజ్ చేయడము, ఏమున్నాయి ఏంటి ఎక్కువగా ఈరోజు స్మార్ట్ సిటీస్ నెక్స్ట్ బాడీలో ఉన్న పార్ట్స్ కానీ ఈ సెల్ టవర్స్ వల్ల వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా పడుతుంది అనే దాని అన్నిటి గురించి కూడా పిల్లలు చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. అలానే చంద్రయాన్ 3 అని చెప్పేసి పిల్లలు చంద్రయాన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్ తోటి సూపర్గా చేశారు. ఇది మొదటి ప్రాజెక్ట్గా సెల్ ఫోన్ టవర్స్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది, రేడియేషన్ వస్తే మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, పశుపక్షాదుల మీద, జంతువుల మీద, యానిమల్స్ మీద కానీ మనుషుల మీద కూడా ఎఫెక్ట్ అయితే ఉండే బర్డ్స్ కానీ ఇవన్నీ ఎలా చనిపోతూ మనకి ఇబ్బంది అవుతూ ఉందనేది తెలియజేసే ప్రాజెక్ట్ ఇది. అలానే ఇది ప్యాంక్రియాస్ బాడీలో ఉన్న ది పార్ట్స్ దాని గురించి హార్ట్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది స్మార్ట్ సిటీ సంబంధించింది. వాటర్ ప్యూరిఫైయింగ్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవడానికి ఎలా మనం పైనుంచి పడ్డ వాటర్ని సేవ్ చేసుకోవాలనే దాని గురించి, ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మొక్కలు కూడా సిటీస్ అంతా ఎలా డెవలప్ అవుతుంది, బిల్డింగ్స్ ఎలా కలుగుతూ ఉన్నారు, న్యాచురల్గా సిటీస్లో ఉన్న పొల్యూషన్ ఎలా ఉంది, దాని మధ్యలో మనం సిటీస్ని ఎలా గ్రీనరీగా ఏర్పరచుకోవాలి. ఇవి వచ్చేసి ఇది సోలార్ సిస్టమ్. ఇప్పుడంతా కూడా ఈ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి ప్రకటించింది, సోలార్ సిస్టమ్. ఇంటి మీద కూడా బిగించుకొని విద్యుత్ని మీకు మీరే తయారు చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదానికి గవర్నమెంట్కి అందజేసి, అలాంటప్పుడు కరెంటు బిల్లు రావడం మనం బయట కొనుగోలు చేసే ఇది తగ్గిపోతూ ఉంటుంది. దాని గురించి చేయడం జరిగింది. అలానే గ్లోబల్ వార్మింగ్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, హైడ్రాలిక్ బ్రిడ్జ్ అంటే మీరు ఎక్కడో వినే ఉంటారు ఆల్రెడీ. సంతమాగులూరులోని బ్రహ్మంగారి దేవాలయం సెంటర్ నందు మంగళవారం రాత్రి సంతమాగులూరు సిఐ నరసింహారావు, ఎస్ఐ సురేష్ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎటువంటి గొడవలకు ప్రజలు వెళ్లకుండా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇతరుల ఓటు వేయడం నేరమని, ఎవరి ఓటు వారే వేసుకోవాలని సూచించారు. గ్రామాలలో అక్రమంగా మద్యం రవాణా, బెల్ట్ షాపులు నిర్వహిస్తే వెంటనే పోలీసు వారికి తెలపాలని, రాత్రి సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సిఐ నరసింహారావు చెప్పారు. మా దృష్టికి తీసుకురండి, మీ పేరు మేము బయట పెట్టాం. ప్రశాంతంగా ఎవరు బతుకు వాళ్ళు బతకాలి, ప్రశాంతంగా అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము విలేజ్లకు వస్తా ఉన్నాం. అంటే పోలీస్ అంటే ఏంటనేది తెలియాలి కదా. పోలీస్ అంటే అమ్మో అనుకోకూడదు. మంచి చేసేవాళ్ళు మంచిగానే ఉంటుంది, చెడు చేసేవాళ్ళకి చెడులాగానే ఉంటుంది. పోలీస్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోము. తప్పు చేస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది, తప్పు చేయకుండా మంచిగా ఉంటే మంచిగానే వ్యవహరిస్తుంది. కానీ ఊర్లో ఏదైనా విషయాలు ఉన్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు పోలీసుకి కూడా చెప్పాలి అనే బాధ్యత మీకు ఉండాలి. ఆ నెంబర్ ఫోన్ నెంబర్లో చెప్తాము, నెంబర్ నోట్ చేసుకోండి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దొంగతనం జరగచ్చు, ఇంకోటి జరగచ్చు. జరిగినప్పుడు ఎవరికి చేయాలి? పోలీస్. సార్ మా ఊర్లో ఇలా జరిగింది సార్, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు సార్, వాడు కాదు సార్, వీడి వల్ల గొడవ అయింది సార్, ఈడే ఎదవ సార్ అని ఇలాంటి వాళ్ళు చెప్తే మాకు అర్థమైపోతుంది. వచ్చిన తర్వాత ఏం జరిగిందని విచారించి వాడి మీద యాక్షన్ తీసుకోవటం కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆయన్ని కొడతావు, ఆయన కొట్టాడని చెప్పేసి నువ్వు వచ్చి రిపోర్ట్ ఇచ్చావు అనుకో, తప్పు అతను కాదని చెప్తే అది కరెక్ట్గా పోలీసులు కరెక్ట్గా చేసినారని అనుకుంటారు లేదా? అది జరగాలంటే మీ యొక్క సహకారం మాకు అవసరం. అంటే సహకారం మీన్స్ ఇక్కడ ఏం జరిగిందనేది వాస్తవం చెప్పగలగాలి. వాస్తవం చెప్పకుండా వాళ్ళు నీ మీద దెంగదేవులు ఉన్నవాడు ఎవడో వచ్చి వాడు అది చేశాడు సార్, ఇది చేసినాడని ఒక రిపోర్ట్ ఇచ్చేయాలి. తీసుకెళ్ళి వాళ్ళు డబ్బులు కొట్టే కట్టే వాస్తవం తెలిసి విచారించుకుంటే ఎలక్షన్ రోజు ఎవరు ఓటు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఎవరు ఓటు వాళ్ళు వేస్తారా, పక్కన వాళ్ళు ఎవరు వేస్తారు? ఇక్కడ ఎవరు ఓటు వాళ్ళు ఉపయోగించుకోండి. అంటే ఆ నాన్స్ ప్రకారం ఆ 200 మీటర్స్ దూరంలో వెహికల్ పెట్టుకోవాలి. 100 మీటర్స్ దూరంలో లోపలికి రాకోకుండా ఎవరు ఓటు వాళ్ళు సింగిల్గా వెళ్ళేసి వచ్చేసి వేసుకుని వెళ్ళిపోయే విధంగా చేసుకోవాలని ఉంది. కానీ ముందుగా ఒక అవేర్నెస్ లాగా చెప్పాలనే ఉద్దేశంతో మీ ఊరికి వచ్చాం. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నట్టున్నారు.
అద్దంకికి చెందిన శ్రీరామ్ బీజేపీ రాష్ట్ర మోర్చా పదవి పొందిన నేపథ్యంలో బుధవారం అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన సభను నిర్వహించారు. ముందుగా శ్రీరామ్ను బీజేపీ నేతలు బంగారుబాబు, నర్రా శ్రీలక్ష్మి, తమ్మిడి శ్రీను, ఖాదర్బి తదితరులు కలిసి శాలువా కప్పి సత్కరించారు. సామాన్య కార్యకర్త నుంచి నేడు రాష్ట్ర కార్యవర్గంలోకి తనను నియమించిన బీజేపీ పెద్దలందరికీ శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సపోర్ట్గా నిలవడం కూడా మరి శ్రీరామ్కు ఒక అదృష్టంగా భావించాలి. ఈరోజు యువమోర్చాలో కార్యకర్తగా జాయిన్ అయ్యి ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు యువమోర్చాలో పనిచేసిన వ్యక్తే. ఈరోజు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు కూడా యువమోర్చా నుంచి ప్రారంభమైన వ్యక్తే. అలానే అనురాగ్ ఠాకూర్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా యువమోర్చా నుంచి ప్రారంభమైన వ్యక్తే. అట్లానే మన శ్రీరామ్ గారు కూడా యువమోర్చా నుంచి జాతీయ స్థాయిలో మరి కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగేలాగా పనిచేస్తారని, పార్టీలో ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటారని మనందరం కూడా శ్రీరామ్కి అండదండలుగా ఉండి యువకులందరికీ కూడా మరి అన్ని రంగాల్లో వారందరూ యువకులు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎదగడానికి మరి శ్రీరామ్ కూడా మనందరం సపోర్ట్గా ఉండి మరి తన నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనందరం కూడా పనిచేస్తామని అందరం అన్నదండలు ఉంటామని తెలియజేసుకుంటూ మరి శ్రీరామ్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ప్రమోషన్గా తీసుకోకుండా ఇది ఒక బలమైన బాధ్యతగా తీసుకొని ఇంకా ఇప్పటికంటే ఇంకా బాధ్యతగా మరి ఎంతో జాగ్రత్తతో అందరినీ కలుపుకొని ముందుకు పోతూ కావచ్చు జిల్లాలో కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సపోర్ట్గా నిలవడం కూడా మరి శ్రీరామ్కు ఒక అదృష్టంగా భావించాలి. ఈరోజు యువమోర్చాలో కార్యకర్తగా జాయిన్ అయ్యి ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు యువమోర్చాలో పనిచేసిన వ్యక్తే. ఈరోజు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు కూడా యువమోర్చా నుంచి ప్రారంభమైన వ్యక్తే. అలానే అనురాగ్ ఠాకూర్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా యువమోర్చా నుంచి ప్రారంభమైన వ్యక్తే. అట్లానే మన శ్రీరామ్ గారు కూడా యువమోర్చా నుంచి జాతీయ స్థాయిలో మరి కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగేలాగా పనిచేస్తారని, పార్టీలో ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటారని మనందరం కూడా శ్రీరామ్కి అండదండలుగా ఉండి యువకులందరికీ కూడా మరి అన్ని రంగాల్లో వారందరూ యువకులు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎదగడానికి మరి శ్రీరామ్ కూడా మనందరం సపోర్ట్గా ఉండి అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్ నందు ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో బుధవారం సైన్స్ డే సంబరాలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఎంఈఓలు సుధాకర్, గంగాధర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పుస్తక విద్య మాత్రమే కాక సాంకేతిక విద్య కూడా అందిస్తున్నందుకు అభినందనలు అని, విద్యార్థులందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని స్ఫూర్తి పొందాలన్నారు. ప్రతి విద్యార్థి సైంటిస్టుగా ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో ఏజీ అంజయ్య, ప్రిన్సిపల్ రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపల్ అంజుమ్ హాజరయ్యారు. రూపొందించారు, మీరే రూపొందించారు అనుకుంటున్నా. మీ టీచర్స్ గైడెన్స్ మీరు ఇప్పటి నుంచి ముఖ్యంగా సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది ఈ వైపు నుంచి అలవడాలి. ముఖ్యంగా కేవలం సైన్స్లో మరి ఎంత ఇంట్రెస్ట్గా ప్రతి విషయాన్ని మరి దాని వెనుకున్న ప్రిన్సిపల్ కూడా వాటి మీద అర్థం చేసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా మీకు ధైర్యంగా మీరు అలవాటు మరి ఈ వైపు నుంచే మీరు మంచి అద్భుతాలు సృష్టించగలరు. విమానం లేదు ప్రతి విద్యార్థిలో మీరు మిగతా విద్యార్థులతో కంపేర్ చేసుకోకుండా మీకు తెలిసినంతలో మీరు కష్టపడుతూ మీ టీచర్స్ మీకు తెలియని తప్పనిసరిగా అప్పుడు మాత్రమే మీరు డెవలప్ అవుతారు. కేవలం మీకు వచ్చినంత వరకు మీరు నేర్చుకోవడం కాదు, మీకు తెలియని తప్పనిసరిగా మీరు టీచర్స్ అడిగిన వాళ్ళు మాత్రమే అప్పుడే మీ ఆలోచన డెవలప్ అవుతుంది. అది తరగతి వాళ్ళు మరి అబ్దుల్ కలాం లాంటి వాడు కానీ మరి ఎవరైనా మనం చెప్తూనే మనం అనేక స్పెషల్ డేస్ మనం జరుపుకుంటున్నాం. మరి ఎందుకంటే వాళ్ళంతా పుస్తకులు అవుతారు. మనం టెస్ట్ ఎక్కువగా చదవాలి తప్పనిసరిగా.
అది దాన్ని కేవలం చదవటం కాదు, పూర్తి అవగాహన చేసుకోవాలి. జస్ట్ టీచర్స్ చెప్తారు, మీరు ఏం భయపడకుండా మీరు ధైర్యంగా అడగలిగితేనే మనం నెక్స్ట్ మంచి స్థాయికి మీరు ఎదగలరు. మనం మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీ తల్లిదండ్రుల వాళ్ళ కష్టం కూడా మీరు గుర్తుంచుకోవాలి, మీకు గుర్తు రావాలి, ప్రతి క్షణం గుర్తు రావాలి. మీ తల్లిదండ్రులు ఎంత ఇదిగా ఉన్నా సరే మిమ్మల్ని మంచి ఉన్నత స్థాయిలో చూడాలని వాళ్ళు కళ్ళగంటారు. ఆ సబ్జెక్ట్, ఆ కాన్సెప్ట్ కన్నా మీకు అర్థమైతే చాలా సులభంగా మనం ఎన్ని అంశాలైనా గుర్తుపెట్టుకోవచ్చు. అసలు సబ్జెక్ట్ కనుక సింపుల్ కాదు, అప్పుడు మనం ఏం కష్టపడగలం. అలా మీరు మంచి ఉన్నత స్థాయిలో మీరు ఎదగాలని ఆశిస్తూ మరి ఇంతమంది మంచి మీ స్థాయిలో మీరు తయారు చేశారు. మరి పాఠశాల కూడా మీరు చదువుతున్న ఈ పాఠశాల కూడా మంచి పేరు తేవాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, మీరు మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని నాకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి మరొకసారి You deliver the wonderful message to our children. Now, ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.